వెల్కమ్ టు టీ10. నేను రేవతి. మూలధనం, కార్మికులు, ఇంధనం, సామగ్రి, సేవలపై విడుదలైన రిజర్వ్ బ్యాంక్ తాజా సమాచారం దేశంలో ఉపాధి పరిస్థితిపై విస్తృత చర్చకు దారితీసింది. దేశంలో నిరుద్యోగత రేటు 9.2% ఉన్నదని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియా ఎకానమీ సంస్థ అంచనా వేసిన నేపథ్యంలో ఈ నివేదికపై ఆర్థికవేత్తలు చర్చోపచర్చలు సాగిస్తున్నారు. గత 6 సంవత్సరాల కాలంలో దేశంలో అత్యధిక ఉద్యోగాల కల్పన జరిగిందని, 1985 నుండి 33 సంవత్సరాల పాటు దేశంలో వచ్చిన ఉద్యోగాల కంటే 2017-18, 2013-24 మధ్య కాలంలో వచ్చిన ఉద్యోగాలే ఎక్కువ అని రిజర్వ్ బ్యాంక్ చెబుతోంది. ఈ లెక్కన దేశంలో కార్మికుల సంఖ్య 5.2% పెరిగింది. గత 10 సంవత్సరాల సగటు 0.34% ఇది అధిగమించింది. పని చేయగల వయసున్న వారి జనాభా 1.1% పెరిగింది. ఓ రకంగా ఇది ఉపాధన విస్ఫోటనం వంటిదని, అపూర్వమని ఆర్బీఐ చెప్పుకుంది. ఉద్యోగాలు పెరిగాయని ఆర్బీఐ చెప్తున్నది నిజమైతే కార్మిక మార్కెట్ లో డిమాండ్ అధికంగా ఉండాలి. వేతనాలు, కుటుంబ ఆదాయాలు ఆకాశాన్ని తాకి ఉండాలి. ఖర్చులు, పొదుపు గణనీయంగా పెరిగి ఉండాలి. కానీ అలా జరిగిందా అంటే లేదని చెప్పాలి. ఇటీవల సంవత్సరంలో వాస్తవ వినియోగ వ్యయం కేవలం 3.54% మాత్రమే పెరిగింది. కుటుంబ పొదుపు రేటు 12 సంవత్సరాల కనిష్ట స్థాయికి అంటే జీడీపీలో 18.4% పడిపోయింది. ఇక ఉద్యోగ కల్పన విస్ఫోటనం గురించి నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అసలు ఆర్బీఐ సమాచారం అతిగా అసాధారణంగా కనిపిస్తోంది. 2017-18 నుండి ఉద్యోగ కల్పన అద్భుతంగా జరిగిందని ఆర్బీఐ చెప్పింది. 2012-13, 2017-18 మధ్య కాలంలో వాస్తవ స్థూల విలువ ఆధారిత వృద్ధి శాతం నుండి 4.2%కి క్షీణించింది. పైగా ఆర్బీఐ చూపుతున్న గణాంకాలు 2011 జనాభా లెక్కల ఆధారంగా తయారు చేసినవి. వాటికి ఏనాడో కాలం చెల్లిపోయింది కాబట్టి వాటి ఆధారంగా రూపొందించిన అంచనాలు వాస్తవ దూరంగా ఉంటాయి. 2023-24లో 64.3 కోట్ల మంది ఉపాధి పొందారని ఆర్బీఐ తెలిపింది. దీనిని బట్టి చూస్తే కార్మికుడు జనాభా నిష్పత్తి 46.2% ఉండాలి. అయితే ఇది 2017-18లో 36.1%గా ఉంది. వాస్తవానికి 2004-2005లో 42% ఉన్న డబ్ల్యూపీఆర్ ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది. ఆర్బీఐ నివేదిక ప్రకారం ఇప్పుడు బాగా పెరిగింది. 2011-12 నుండి ప్రైవేటు పెట్టుబడులు తగ్గుతూ ఉన్నందున ఉపాధి కల్పన కూడా 2017-18 వరకు నిలకడగా తగ్గుతూ వచ్చింది. డబ్ల్యూపీఆర్ పెరుగుదలకు కారణాలు పరిశీలించాల్సిన అవసరం ఉంది. డిజిటలైజేషన్, ఆటోమేషన్ పెరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూపీఆర్ లో ఆకస్మిక పెరుగుదల కనిపిస్తుంది. 2016లో పెద్ద నోట్ల రద్దు జరిగింది. 2017లో జీఎస్టీ ప్రభావం కనిపించింది. 2018లో ఎన్బిఎఫ్సి సంక్షోభం తలెత్తింది. 2019లో అంతర్జాతీయ వాణిజ్య యుద్ధం సంభవించింది. 2020-21లో కోవిడ్ కారణంగా లాక్డౌన్లు విధించారు. ఇవి కూడా డబ్ల్యూపీఆర్ పెరుగుదలకు కారణమయ్యాయి. ఉపాధి విస్ఫోటనం అనేది నిరుద్యోగంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ఎత్తుగడం మాత్రమే. భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ లో ప్రజలు వ్యయం, అనుబంధ గ్రామీణ సేవలు వంటి తక్కువ ఉత్పాదకతను అందించే ప్రాథమిక రంగాల నుండి వైదొలిగి పట్టణ ఆధునిక రంగాలకు మారుతుంటారు. ఈ కారణాలన్నింటి వల్ల ఉపాధి కల్పన పెరిగి ఉండవచ్చు, కానీ ఆర్బీఐ ఊహిస్తున్నంత స్థాయిలో మాత్రం కాదు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.